అరుణాచలం అనగానే మనకు గుర్తొచ్చేది పరమశివుడు. తమిళనాడులోని తిరువాండములలో వెలసిన ఈ క్షేత్రం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. అరుణ అంటే ఎరుపు లేదా సూర్యుని కాంతి అని, అచలం అంటే కదల్లేని కొండ అని అర్థం. అంటే తేజో రూపంలో స్థిరంగా ఉన్నాడని కొండ అని భావం. మిగతా పుణ్యక్షేత్రాల్లో విగ్రహాలకు పూజలు చేస్తే ఇక్కడ సాక్షాత్తు ఆ కొండనే శివరూపంగా భావించి పూజను చేస్తారు. కాశీలో మరణిస్తే ముక్తి, చిదంబరంలో దర్శిస్తే ముక్తి, కానీ అరుణాచలాన్ని కేవలం స్మరిస్తేనే ముక్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. దక్షిణ భారతదేశంలో ఉన్న పంచభూత లింగాల్లో అరుణాచలం అగ్నితత్వానికి ప్రతీక. దీని వెనక ఒక అద్భుతమైన పౌరాణిక గాథ ఉన్నది. ఒకసారి బ్రహ్మదేవునికి విష్ణుమూర్తికి ఎవరు గొప్ప అనే వివాదం వచ్చింది. ఆ వివాదాన్ని పరిష్కరించడానికి పరమశివుడు ఒక మహా అగ్నిస్తంభం రూపంలో వారిద్దరి మధ్య ప్రత్యక్షమయ్యారు. ఆ స్తంభం యొక్క మొదలను అడుగును కనుగొనడానికి విష్ణువు వరాహ రూపంలోకి భూమిలోనికి, అంతాన్ని శిఖరాన్ని కనుగొనడానికి బ్రహ్మ హంస రూపంలో ఆకాశంలోనికి వెళ్ళారు. ఇద్దరికి దానికి అంతం దొరకలేదు. పరమశివుని అనంతత్వానికి ప్రతీక నిలిచిన ఆ మహా అగ్నిస్తంభమే కాలక్రమేణా చల్లబడి మనకు ఇప్పుడు కనిపిస్తున్న అరుణాచలం కొండగా మారింది అని భక్తుల నమ్మకం. అరుణాచలానికి వెళ్ళే ప్రతి ఒక్కరూ చేసే అత్యంత పవిత్రమైన కార్యం గిరి ప్రదక్షిణ మరియు కొండ చుట్టూ కాలినడకన ప్రదక్షిణ చేయడం ఇక్కడ ప్రధాన ఆచారం. దీని దూరం మరియు సమయం గురించి అయితే గిరి ప్రదక్షిణ మార్గం సుమారు 14 కిలోమీటర్లు ఉంటుంది. దీనిని పూర్తి చేయడానికి సాధారణంగా 3 నుండి 4 గంటల సమయం పడుతుంది. గిరి ప్రదక్షిణను ఖాళీ కాళ్ళతో నిదానంగా మనస్సులోని శివనామస్మరణ చేస్తూ చేయాలి. ఈ 14 కిలోమీటర్లు మార్గంలో 8వ దిక్కులో 8 లింగాలు ఉంటాయి. అవి ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం మరియు ఈశాన్యలింగం. వీటిని దర్శించుకుంటూ ప్రదక్షిణ పూర్తిని చేస్తారు. ప్రతి నెల పౌర్ణమి రోజున ఇక్కడ లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఆ సమయంలో కొండపై నుండి వచ్చే గాలి ఔషధ గుణాలు కలిగి ఉండి శరీరానికి, మనస్సును ఎంతో మేలు చేస్తుంది. ఇక కొండ పాదభాగంలో ఉన్న అరుణాచలేశ్వరుని ఆలయం భారతదేశంలోని అతిపెద్ద దేవాలయాల్లో ఒకటి. ఇది దాదాపు 25 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇక్కడి రాజగోపురం 11 అంతస్తులతో సుమారు 217 అడుగులు ఎత్తుతో ఎంతో గంభీరంగా దర్శనమిస్తుంది. ఇక్కడ స్వామివారితో పాటు అమ్మవారు ఉన్నములై అమ్మన్గా భక్తులు పూజించుకుంటారు. రమణ మహర్షి మరియు ఇతర సిద్ధులు కూడా అరుణాచలం కేవలం ఒక పుణ్యక్షేత్రమే మాత్రం కాదు, ఎందరో మహర్షులు సిద్ధులకు నిలయం. 20వ శతాబ్దపు గొప్ప ఆధ్యాత్మిక గురువుల్లో ఒకరైన శ్రీ రమణ మహర్షి తన 17వ ఏట అరుణాచలానికి వచ్చి జీవితాంతం ఇక్కడే ఉండిపోయారు. ఆయన నివసించిన రమణాశ్రయం, ఆయన తపస్సు చేసిన కొండపై గల విరూపాక్ష గుహ స్కంద ఆశ్రమం నేటికి ఎంతో ప్రశాంతతను, ఆధ్యాత్మిక శక్తిని అందిస్తాయి. ప్రపంచం నలుమూలల నుండి ధ్యానపరులు ఇక్కడికి వస్తూ ఉంటారు. వీరితో పాటు శేషాద్రి, స్వామి మిగల్, యోగి రామ్ సూరత్ కుమార్ వంటి ఎందరో మహానుభావులు ఈ కొండ పరిసరాలలోనే జీవించారు. ఇప్పటికీ కూడా ఈ కొండల్లో ఎందరో సిద్ధులు కంటికి కనిపించకుండా సూక్ష్మ రూపంలో తిరుగుతుంటారని భక్తుల నమ్మకం. అరుణాచలంలో జరిగే ఉత్సవాలన్నిటిలోని కార్తీక దీపోత్సవం అత్యంత ప్రసిద్ధమైనది. కార్తీక పౌర్ణమి రోజున సాయంత్రం సరిగ్గా 6 గంటలకు 2668 అడుగుల ఎత్తున అరుణాచలం కొండ శిఖరం పైన మహాదీపాన్ని వెలిగిస్తారు. వందలాది కిలోల నెయ్యి, కర్పూరం ఉపయోగించి ఈ జ్యోతి చుట్టుపక్కల కొన్ని కిలోమీటర్ల దూరం వరకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ దీపాన్ని దర్శించుకుంటేనే సమస్త పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. అరుణాచలం అనేది కేవలం ఒక రాతికొండ కాదు, అది ఒక సాక్షాత్తు శివ స్వరూపం. మానసిక ప్రశాంతతను కోరుకునే వారికి, ఆధ్యాత్మిక ఉన్నతిని ఆశించే వారికి అరుణాచలం ఒక అద్భుతమైన మార్గదర్శి. జీవితంలో ఒక్కసారైనా సరే అరుణాచలాన్ని దర్శించుకొని గిరి ప్రదక్షిణ చేయడం ద్వారా జన్మ ధన్యమవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.